I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో చేరువచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. I thank God for giving me this opportunity to be the one of the speakers for this special meeting. ఈ ప్రత్యేకమైనటువంటి జీవ కూడికల్లో నన్ను కూడా ఒక వర్తమానికులుగా ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. I thank the elders of this assembly for giving me this opportunity. Though you don't know about me, you have invited me believing that I will deliver God's message. నా గురించి మీకు అధికంగా తెలియకపోయినప్పటికీ కూడా నమ్మకం ఉంచి నన్ను ఇలా ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ పెద్దలందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. Please turn with me to Romans chapter 12 and verse 1. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. నేను తెలుగులో కూడా చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. The epistle to the Romans is a wonderful epistle. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక అమోఘమైనటువంటి పత్రిక. This meeting is called revival meeting. ఈ కూడికలను ఉజ్జీవ కూడికలుగా నామకరణం చేసుకున్నాం. But this book of Romans has brought great revival in the Christendom long back. కానీ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవానికి ఈ రోమా పత్రిక ఎంతో ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. Church was passing through dark age. సంఘము చీకటి కాలం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో In those days, people were selling forgiveness check for money. ఆ దినాల్లో క్షమాపణ పత్రాలను డబ్బుకు అమ్ముకుంటూ ఉన్నారు. People were not allowed to read scriptures. లేఖనాలు చదవడానికి అందరికీ అనుమతి లేదు. Whatever Roman Catholic Church told them, they had to follow blindly. రోమన్ క్యాథలిక్ సంఘం ఏది చెప్తే అది వారందరూ గుడ్డిగా అనుసరించాలి. They didn't know the truth. వారికి సత్యము తెలియదు. But God spoke to Martin Luther. కానీ దేవుడు మార్టిన్ లూథర్ గారితో మాట్లాడాడు. From this book, ఈ పత్రిక ద్వారా the just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. That brought great revival in the Christendom. ఆ మాట ఆ క్రైస్తవత్వంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. He started preaching that only Christ can forgive sins. యేసు క్రీస్తు మాత్రమే పాపములకు క్షమాపణ ఇవ్వగలడు అని ఆయన ప్రసంగించడం ప్రారంభించాడు. We can receive forgiveness only freely by faith on the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా ఉచితముగా మనము క్షమాపణ పొందుకుంటాము. This is how great revival broke in the Christendom. ఆ మాటల ద్వారా మీరు ఉజ్జీవం అనేది క్రైస్తవత్వానికి సంభవించింది. People started reading scriptures. ప్రజలు లేఖనాలు చదవటం ప్రారంభించారు. And they came to know the truth. వారు సత్యమేమో తెలుసుకోవడం ఆరంభమైంది. And the truth made them free. ఆ సత్యం వారిని స్వతంత్రులుగా చేసింది. Not only that, అంత మాత్రమే కాదు, England also was in dark age. ఇంగ్లాండ్ కూడా ఆ దినాల్లో అంధకారంలో ఉంది. God raised a great servant called John Wesley. జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడిని దేవుడు లేపున్నాడు. But John Wesley got converted only after hearing the commentary from this book. ప్రియులారా, ఈ పత్రిక మీద రాయబడినటువంటి వ్యాఖ్యానాన్ని విన్న తర్వాత జాన్ వెస్లీ గారు కూడా రక్షణ పొందారు. So if you want revival, కనుక మీకు ఉద్యమం కావాలా,
Read the book of Romans again and again. ఉజ్జీవం కావాలి అంటే రోమాపత్రిక మాటి మాటికి మనం చదవాలి. While Apostle Paul was in Corinth for 3 months, అపోస్తలుడు పౌలు గారు కొరింథీ పట్టణంలో 3 మాసములు ఉన్నప్పుడు, at the end of his third missionary journey, ఆయన 3వ సౌవార్తిక యాత్ర అంతిమ దినాల్లో God gave him some free time. ఆయన కొంచెం ఉదాహరణమైనటువంటి అంటే స్వేచ్ఛా సమయాన్ని దేవుడు అప్పుడు ఇచ్చాడు. Because it was winter, అది శీతాకాలం కనుక Paul could not get any ship. పౌలుకి ఓడ దొరకలేదన్నమాట ప్రయాణానికి. Paul wanted to go to the city called Rome. రోమా పట్టణానికి వెళ్ళాలని పౌలు గారు ఆలోచన చేశాడు. But he had the offering money which was given from Gentile assemblies to be given to the poor Jewish believers at Jerusalem. అన్యజన సంఘాలు సమకూర్చినటువంటి ఈవిని తీసుకొని యెరూషలేముకు వెళ్ళి అక్కడికి ఇవ్వాలి. కానీ ఆయన దాన్ని తీసుకొని, since he had the responsibility of handing over the money to the Jewish believers at Jerusalem, he could not immediately go to Rome. యూదా విశ్వాసులకు ఆ ధనాన్ని ఇవ్వాలి కాబట్టి ఆయన వెనువెంటనే రోముకు వెళ్ళలేకపోయాడు. So he made this time to write a great epistle to this church at Rome. కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ మిగులు సమయాన్ని ఇదిగోండి రోములో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాయడానికి ఆయన సిద్ధపడ్డాడు. That is how he got this epistle. అలాగే మనకి ఈ పత్రిక వచ్చింది. ఇప్పుడు We thank God for the free time he had at Corinth. దేవుడు ఆయనకు కొరింథీలో ఇచ్చినటువంటి ఆ చక్కని సమయాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. Had he gone to Rome in person, ఆయన రోమ్కు వ్యక్తిగతంగా వెళ్ళి he would have preached all the truths in the church at Rome. ఆ రోములో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న సంఘంలో ఈ సత్యాలన్నీ ప్రసంగించేవాడు. God prevented him from going to Rome then. రోము వెళ్ళకుండా దేవుడు అక్కడ ఆయన అడ్డగించాడు. That is why whatever he wanted to tell to the assembly at Rome, he wrote and it became the epistle to the Romans. ఏదైతే అక్కడ సంఘానికి ఆయన బోధించాలని అనుకున్నాడో దేవుడు అక్కడ ఆయన ఆపివేసి పత్రిక రూపంలో రాయడానికి దేవుడు అనుకూలించాడు. We can outline the book of Romans like this. రోమా పత్రిక యొక్క విభజన మనం ఇలా చేసుకోవచ్చు. So many people think that it is one of the difficult books in the Bible. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే బైబిల్ గ్రంథంలోనే అత్యంత కష్టమైనటువంటి పత్రిక ఇది అని. But I don't think so. నేను అలా అనుకోవట్లేదు. It is one of the easiest books in the Bible. బైబిల్ గ్రంథంలోనే అత్యంత సులువైనటువంటి పుస్తకం ఇది అన్నమాట. If you divide it properly, దాన్ని సక్రమంగా కనుక మనం విభజించుకున్నట్లయితే you can understand this epistle very easily. ఈ పత్రికను మనం చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతాం. Chapter 1 verses 1 to 17 is called the introduction. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు పరిచయ భాగం అన్నమాట. Chapter 16 is a conclusion. 16వ అధ్యాయం ముగింపు. In between, ఈ రెండింటికి మధ్యలో we can divide it into various themes. మనము మిగతా విషయాలే రకరకాలుగా విభజించుకోవచ్చు లేదా వివిధ భాగాలుగా విభజించుకోవచ్చు. Chapter 1 verse 1 to verse 17 introduction. 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు పరిచయము. Chapter 16 is conclusion. 16వ అధ్యాయం ముగింపు మాటలు. In between there are some themes. దాని మధ్యలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. What are the themes? ఏమిటంటే ఆ ముఖ్య విషయాలు? Please listen to me carefully. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. If you want to note down, you can note down. మీరు రాసుకోదలిచినట్లయితే తప్పకుండా రాసుకోండి. It is very easy. చాలా సులువుగా ఉంటుంది. Chapter 1 verse 18. 1వ అధ్యాయం 18వ వచనం మొదలుకొని chapter 3 verse 20. 3వ అధ్యాయం 20వ వచనం వరకు he writes about sin. First he has sin. ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన పాపమును గురించి రాస్తూ ఉన్నాడు. Chapter 3 verse 21. 3వ అధ్యాయం 21 మొదలుకొని chapter 5 verse 21. 5వ అధ్యాయం 21వ వచనం వరకు he talks about salvation. ఆయన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. Sin, then salvation. మొదటిగా పాపము, రెండవదిగా రక్షణ. Chapter 6 to chapter 8 he talks about the sanctification. 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఆయన శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నాడు. Sin, పాపము, salvation, రక్షణ, sanctification. అలాగే శుద్ధీకరణ. Chapter 9
9వ అధ్యాయము to chapter 11, 11వ అధ్యాయం వరకు it talks about the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నాడు. Chapter 12 to chapter 15, 12వ అధ్యాయం మొదలుకొని 15వ అధ్యాయం వరకు it talks about the service of the saints. ఆ పరిశుద్ధుల యొక్క సేవ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. Now you tell me whether this book is easy or difficult. ఇప్పుడు మీరు చెప్పండి, నేను విభజన చెప్పాను కదా, ఈ పుస్తకం సులువుగా ఉందా లేదా కష్టంగా ఉందా? Sin, పాపము, salvation, రక్షణ, sanctification, శుద్ధీకరణ, sovereignty, సార్వభౌమత్వం, finally service. తర్వాత ఆఖరిగా చూస్తే పరిచర్య. First chapter up to verse 17 it is introduction. 1వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు పరిచయము. Chapter 16 16వ అధ్యాయము conclusion. ముగింపు. That's all. అంతేనండి. Then we come to chapter 12. It is the first verse concerning the service of the saints. పిల్లల పరిశుద్ధుల యొక్క పరిచర్యల గురించిన మొట్టమొదటి వచనాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. I beseech you therefore, brethren, by the mercies of God. ఇలా చూడండి, దేవుని వాత్సల్యమును బట్టి సహోదరులారా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. Here Apostle Paul requests them to offer their bodies as a living sacrifice. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసుల యొక్క శరీరాలను సజీవ యాగములుగా సమర్పించుడి అని ప్రతిమలాడుతున్నాడు. Based on the mercies of God. దేవుని ఆధారము చేసుకుని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి. It is not the mercy of God, it is based on the mercies of God. ఆ వాత్సల్యము కాదు, వాత్సల్యములను బట్టి అంటూ ఉన్నాడు. Our God is a God of mercies. మన దేవుడు కరుణ సంపన్నుడు అన్నమాట. He showers mercy upon mercy upon us. ప్రియులారా, ఆయన మన మీద కృప వెంబడి కృప, కరుణ మీద కరుణ చూపించేవాడు. He is the God of all comfort and Father of mercies. ఆయన సమస్త ఆదరణకు కర్త, కృప కలిగిన వాత్సల్యపూర్ణుడైన దేవుడు. One commentator has said like this: ఒక వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు, God in His mercy does not give us what we deserve. దేవుడు తన కృపతో మనము దేనికి యోగ్యులమో అని మనకి ఇవ్వడు, కానీ God in His grace gives us what we don't deserve. ఆ దేవుడు తన కృపతో దేనికి మనము అయోగ్యులమో అది మనకు అప్పచెప్తున్నాడు, లేదా అది మనకి ఇస్తున్నాడు. God in His mercy does not give us what we deserve. దేవుడు తన వాత్సల్యమును బట్టి దేనికి మనం అర్హులమో అది మనకి ఇవ్వట్లేదులే, కానీ We deserve only hellfire. మనం దేనికి యోగ్యులమండి? We are sinners. We are sinners. మనము పాపులము, both by birth and by our actions. పుట్టుకతోనే అలాగే మన క్రియల ద్వారా మనము పాపులము. That is why Paul starts his first theme, the sin. The rod of God is being revealed from heaven against all ungodliness, unrighteousness of ungodly people. అందుకని తన మొదటి భాగంలో 1 నుంచి 18వ వచనం నుంచి ఉన్నటువంటి భాగంలో పాపము అనేటువంటి అంశంలో ఇదిగో అనీతిమంతుల మీద, దుర్మార్గుల మీద దేవుని ఉగ్రత అనేది కుమ్మరించబడబోతుంది అని రాస్తున్నాడు. Even now the wrath of God is being revealed from heaven. పిల్లరా, ఇప్పటికీ కూడా అదిగో పరలోకం నుండి దేవుని ఉగ్రత అనేది కుమ్మరించబడుతుంది. God is righteous. దేవుడు నీతిమంతుడు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. God cannot leave sin unpunished. దేవుడు పాపమును శిక్షించకుండా వదిలిపెట్టలేడు. No, God is love. దేవుడు ప్రేమమయుడు. God is gracious. దేవుడు కనికర సంపన్నుడు. God is compassionate. దేవుడు ఆయన ఆదరించువాడైనప్పటికీ God is righteous. దేవుడు నీతిమంతుడు. He has to punish sin. కానీ ఆయన పాపమును శిక్షించవలసిందే. That is why He devotes lot of verses to indicate the seriousness of sin. అందుకనే పాప తీవ్రతను తెలియజేయడానికి అనేక వచనాలు ఆయన అక్కడ ఇచ్చున్నాడు. Chapter 1 verse 18 to chapter 3 verse 20, it talks about the sins of various people. 1వ అధ్యాయం 18వ వచనం మొదలుకొని 3వ అధ్యాయం 21వ వచనం వరకు వివిధ రకాలకు చెందినటువంటి ప్రజల యొక్క పాపముల గురించి వివరిస్తూ ఉన్నాడు. Nowadays people don't take sin seriously. నేటి దినాల్లో ప్రజలు పాపముల గురించి అంత Preachers don't talk about sin at all. అలాగే ప్రసంగికులు కూడా పాపముల గురించి ప్రసంగించడం ఆపివేస్తున్నారు. We have to preach about the love and mercy of God. ప్రేమ గురించి, దేవుని
యొక్క కనికరముల గురించి మనం తప్పకుండా ప్రసంగించాలి. We cannot leave sin. కానీ పాపము అనేటువంటి అంశాన్ని మనం విడిచిపెట్టకూడదు. Before talking about the salvation of God, దేవుని రక్షణ గురించి మనం ప్రసంగించక ముందు Paul talks about the sin of people. ప్రజల యొక్క పాపముల గురించి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. Before talking about the grace of God, దేవుని యొక్క కృపను గురించి మాట్లాడటానికి ముందు Apostle Paul talks about the wrath of God. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. We cannot skip so many verses and jump to later part of the scripture. అనేక వచనాలు అక్కడ పక్కన పెట్టేసి మిగతా వాటిలోకి మనం దూకలేము అన్నమాట. Bible has been written systematically. బైబిల్ అనేది క్రమబద్ధంగా రాయబడింది. It is called systematic theology. అందుకనే మనం సిస్టమాటిక్ క్రమబద్ధానుసారమైనటువంటి వేదాంతం అని పిలుచుకున్నట్లయితే I will call the book of Romans is a systematic theology. అవునండి, నేను రోమీయులకు రాసినటువంటి పత్రికను అదే క్రమబద్ధానుసారమైనటువంటి వేదాంతం అని చెప్తాను. Because he begins with sin. ఎందుకంటే ఆయన పాపముతో ప్రారంభించాడు. Then he talks about salvation. ఆ తరువాత ఆయన రక్షణలోనికి వస్తున్నాడు. Saved saints need to be sanctified. ఆ తరువాత పరిశుద్ధులైనటువంటి వారికి పవిత్రత కావాలి, వారు పవిత్రపరచబడాలి అంటున్నాడు. That is why sanctification comes at the third. అందుకనే ఈ శుద్ధీకరణం అనేది మూడవదిగా వచ్చింది. Then sovereignty of God comes. తరువాతనే దేవుని యొక్క సార్వభౌమత్వం వస్తుంది. God is sovereign over everything. దేవుడు అన్నిటి మీద సార్వభౌమత్వం కలిగిన వాడు. Nobody can question God. ఎవరు కూడా దేవుని సార్వభౌమత్వ అధికారాన్ని ప్రశ్నించలేరు. He is potter. ఆయన నిర్మాణకుడు. We are clay. మనం మట్టి అండి. God is sovereign. దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. Finally is the service of the saints. ఆ తర్వాత ఏముందండి, ఆయన పిల్లల యొక్క సేవ ఉంది. In the service theme, Apostle Paul says, ఈ పరిచర్యల గురించినటువంటి దాంట్లో పౌలు గారు ఇలా చెప్తున్నాడు. based on the mercies of God, ఆ దేవుని యొక్క వాత్సల్యములను బట్టి you were destined to hell. నీవు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. Each and every one of us. నీవు అంటే It's not only hellfire. అందరికి నిత్య నరకాగ్ని గుండమే. We should have been in hell. మనము నరకంలో ఉండవలసిన వారు. But by God's grace, we are saved. కానీ దేవుని కృప చేత మనం రక్షించబడ్డాం. God saved us freely through the death of our Lord Jesus Christ. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఉచితముగా రక్షించాడు. So based on the mercies of God, కనుక దేవుని యొక్క ఆ వాత్సల్యములను ఆధారం చేసుకుని what we need to do, మనం ఏం చేయాలంటే we have to present our bodies as a living మన sacrifice. శరీరములను సజీవ యాగములుగా సమర్పించాలి. God has made us priests, royal priests. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా మార్చాడు. What is the main function of a priest in the Old Testament? పాత నిబంధన గ్రంథంలో యాజకుడి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటండి? Main function is to present sacrifices to God in the temple. ప్రధాన కర్తవ్యం ఏమిటంటే దేవుని ఆలయములో దేవునికి అర్పణ అర్పించడమే. Since Lord Jesus Christ gave himself as sacrifice, we need not to offer any other dead sacrifices. Yes, sir. Our remission of our sins. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే మన యొక్క పాపముల కొరకు అర్పించబడ్డాడు కాబట్టి మన పాపముల నిమిత్తమై మనం ఏమీ అర్పించాల్సిన అవసరం లేదు. But there is one more sacrifice to make. కానీ ఇంకొక బలియాగం ఉందండి. Our bodies can be offered as sacrifice, not as a dead sacrifice, but as a living sacrifice. కానీ చూడండి, ఇక్కడ మన శరీరాలు బలియాగంగా అర్పించబడాలి. పాప బలియాగంగా కాదు, కానీ సజీవ యాగంగా అర్పించబడాలి. So many believers think that it is my body, I will do as I please. చాలా మంది విశ్వాసులు కూడా ఏమనుకుంటారంటే ఇది నా శరీరం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనుకుంటున్నాను. Sorry, my dear brothers and sisters, this is not our body. Our body belongs to God. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను విషయంలో క్షమించండి. గుర్తుపెట్టుకోండి, మన శరీరం దేవుని యొక్క ఆలయము. We have been purchased by the precious blood of our Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనము కొనబడ్డాము. We cannot do with our body whatever we like to do. మన శరీరంతో మనం ఏది ఇష్టం వస్తే మనం ఏది పెడితే అది చేయలేము. We have to present our bodies at the altar of God. మన
మనము మన యొక్క శరీరాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద అర్పించాలి. From the head to the foot. ఏమండి, తల శిరస్సు మొదలుకొని Whole body belongs to God. మొత్తం అంతా కూడా దేవుని సొత్తే. He has purchased us unto himself with his precious blood. ఆయన తన అమూల్యమైన రక్తము చేత తన కొరకు మనల్ని కొనుక్కున్నాడు. Without sacrifice, there is no worship. బలియాగం లేకుండా ఆరాధన లేదండి. Our assemblies are known for worship. మన సంఘాలు అనేవి ఆరాధనకు నానుడి అన్నమాట. Today in Christendom, a lot of people call worship, but they don't worship God. ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ఆరాధన అంటారు, కానీ దాని యొక్క అర్థం వారికి తెలియదు. We give much importance to the worship. కానీ మనము ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. But unless we offer our bodies as living sacrifice, there cannot be any reasonable worship. మనం ఎప్పటి వరకు అయితే మన శరీరాలు సజీవ యాగంగా దేవునికి అర్పించమో మనం ఆరాధన చేస్తున్నామంటే అర్థం లేదనమాట. అప్పటి వరకు How can we offer our bodies as living sacrifice? ఎలాగో మన శరీరాలని సజీవ యాగాలుగా అర్పిస్తాము. Here Paul says, holy and acceptable to God. ఎట్లాగంటండి, పరిశుద్ధమును అనుకూలమైనటువంటి అర్పణ. Our body should be offered as holy sacrifice. మన శరీరము పరిశుద్ధ యాగముగా అర్పించబడాలి. And it should be acceptable. It should be pleasing to the Lord. అది దేవునికి ఇష్టముగా ఉండాలి. That means we have to shun from the things which displease our Lord. దేవునికి ఇష్టముగా ఉన్న వాటిని మనం ఏం చేయాలంటే వ్యతిరేకించాలన్నమాట. What are the things displease our Lord? దేవునికి ఇష్టంగా ఉండేటువంటివి ఏమేమి ఉంటాయండి? Please turn with me to Proverbs chapter 6 verse 16 to 18. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 18 వరకు ఉన్నటువంటి వచనాలకు వెళదాం రండి. Proverbs chapter 6 verses 16 to 19. ఇక్కడ నుంచి 6వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు. These 6 things that the Lord hate, yeah, 7 are an abomination unto him: a proud look, a lying tongue, and hands that shed innocent blood, and heart that deviseth wicked imaginations, feet that be swift in running to mischief, a false witness that speaketh lies, and he that soweth discord among brethren. నేను కూడా తెలుగులో చదువుతున్నాను. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకలు, నిరపరాధము చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడును. Here 6 things our Lord hates. ప్రభువారు అసహించుకున్నటువంటి 6 విషయాలు. And 7 things are abomination to him. అలాగే 7 ఆయనకు హేయముగా ఉన్నవి. These are all our parts of our body. ఇవన్నీ కూడా మన శరీర క్రియల్లో ఒక భాగమై ఉన్నవి అన్నమాట. First thing is proud look. మొట్టమొదటిది అహంకార దృష్టి. If my eyes look proudly, God hates that eye. పిల్లారా, నా యొక్క కళ్ళు గనక గర్వపు దృష్టితో చూస్తే దాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. How can I present my body as a living నా sacrifice? శరీరాన్ని, నా కన్నుని నేను ఎలా దేవునికి సజీవ యాగంగా అర్పించగలను? My eyes should be humble. నా కళ్ళు తగ్గించుకోవాలి. So many people look down on other people. చాలా మంది ఇతరులను తగ్గింపు చూపుతో చూస్తూ ఉంటారు. That is called proud look. అదేనండి గర్వపు దృష్టి అంటే, అహంకార దృష్టి అంటే. Nowadays people spend a lot of time in decorating their beautiful eyes. నేటి దినాల్లో చాలా మంది ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఈ కనుబొమ్మలు బాగా రుద్దుకోవడానికి. It may be beautiful in the sight of men. అది మనుషుల దృష్టిలో అందంగా కనపడవచ్చు. But if it is full of pride, God hates that beautiful eye. కానీ ఆ అందమైనటువంటి సుందరమైనటువంటి కనుబొమ్మలు లేదా కనురూపం కనుక ఏమంటే గర్వముతో కనుక నిండి ఉన్నట్టయితే I will tell you an example. నేను ఒక ఉదాహరణ చెప్తాను. We all know that 2 people went to temple to pray. మనందరం ఎరుగుతాం కదా, ఇరువురు ప్రార్థన చేయడానికి. That you can find it in Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో మీరు దాన్ని చూడవచ్చు. One was a Pharisee, ఒకడేమో పరిసయ్యుడు, another was a tax collector. మరొక వ్యక్తి ఏమో సుంకరి అన్నమాట. This Pharisee stood and thanked God like this. పరిసయ్యుడు నిలబడి దేవుని ఇలాగ స్తుతిస్తూ ఉన్నాడు.
Lord, I thank you for I'm not like a murderer or adulterer or not like this wicked tax collector. ప్రభువా నేను ఇదిగో నరహంతకుడు కాదు, లేదా ఇలాగ తప్పు చేసిన వాడిని కాను, అదిగో అసలు ఈ అంతకంటే ఈ సుంకరం అంటే వాడిని అసలు కాదు నాయన అంటూ ఉన్నాడు. He looked down on tax collector. ఆ సుంకర్ని కింద చూపు, తక్కువ చూపు చూశాడు. He thought that he was somebody great. అతడు ఏమనుకున్నాడంటే తానేదో గొప్పవాడు అనుకుంటున్నాడు. He was great in his eyes. అసలు తన యొక్క కన్ను దృష్టిలో తానే గొప్పవాడిగా ఉన్నాడు. He was a self-righteous man. అతడు స్వనీతిపరుడు. He compared himself with that sinful tax collector. అతడు ఆ సుంకరితో తను పోల్చుకుంటున్నాడు. That is why his eyes became proud. అందుకనే అతని కళ్ళు గర్వంతో నెత్తినెక్కినాయంటారు చూసారా. Though he was great in his own eyes, అతడు తన యొక్క సొంత కన్నులకు గొప్పవాడిగా ఉన్నప్పటికీ God did not treat him like this. దేవుడు అతన్ని అలాగ ఆలోచన చేయలేదు. God did not count him as a righteous man. దేవుడు అసలు అతన్ని నీతిమంతుడిగా ఎంచలేదు. But what did the tax collector do? అయితే సుంకర్ ఏం చేశాడండి? He did not have the courage to look unto God. ప్రభువా నేను నా కన్నులతో నిన్ను చూడటానికి కూడా నాకు ధైర్యం ఉంది. He bent upon his breast and cried, Lord, be merciful. Be merciful upon me, a sinner. అతడు రొమ్ము కొట్టుకొచ్చు, ప్రభువా పాపినైన నా మీద కనికరము చూపు అంటున్నాడు. This man was sent righteous after being justified. ప్రియులారా, ఈ వ్యక్తి తీర్పు తీర్చబడిన తర్వాత నీతిమంతుడిగా దేవుని చేత చెప్పబడి పంపబడ్డాడు. See the proud look. చూడండి ఆ అహంకారపు We should not compare ourselves with other believers. ప్రియులారా, మనము ఇతర విశ్వాసులతో పోల్చుకోకూడదు. So I'm not like that brother. నేను ఆయన లాంటి వాడిని కాదు. I'm not like that sister. నేను ఆమె లాంటి దాన్ని కాదు. So many times our eyes become proud by comparing ourselves with other brothers and sisters. చాలా సమయాల్లో మనం అహంకార దృష్టితో మన కళ్ళు నింపబడుతున్న కారణం ఏంటంటే మనం మన పక్కన ఉన్నటువంటి తోటి సహోదరులతో పోల్చుకోవటం వల్ల అన్నమాట. This is the first thing the Lord hates. ఇది మొట్టమొదటిగా ప్రభువు ద్వేషించుకున్నటువంటి విషయం ఇదేనండి. Say, if I have to offer my body as a living sacrifice, నా యొక్క శరీరాన్ని నేను సజీవ యాగంగా దేవుని కనుక అర్పించాలంటే my eyes should be humble. నా కళ్ళు అనేవి దీనత్వంతో ఉంటాయి. I'll tell you another example. మరొక ఉదాహరణ చెప్తాను. Prophet Isaiah was one of the great prophets of the Old Testament. ప్రియులారా, గర్భముతో నింపబడినటువంటి యెషయా పాత నిబంధన గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త అన్నమాట. He was condemning sins of other people. ఆయన ఇతరుల యొక్క ప్రజల యొక్క పాపాలను చూస్తూ వారందరిని కూడా శపిస్తూ ఉన్నాడు. If you read chapter 5 of Isaiah, యెషయా గ్రంథము 5వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే he condemns the people of 5 groups of people. He condemns the sins of 5 groups of people. 5 తెగలకు చెందినటువంటి ప్రజల యొక్క పాపాలను బట్టి వారిని ఆయన శపిస్తూ ఉన్నాడు. Sorry, 6 groups of people. క్షమించండి, 6 గుంపులు అన్నమాట. But if you come to chapter 6 of Isaiah, యెషయా గ్రంథం 6వ అధ్యాయం కనుక మీరు వచ్చినట్లయితే he saw the Lord seated highly, exalted. ఉన్నత స్థితిలో ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువును చూచాడు. The moment he saw the Lord, ఏ క్షణమైతే ఆయన ప్రభువును చూచాడో, when he compared himself with pure and holy God, ఎప్పుడైతే అతడు అదిగో పరిశుద్ధుడు, అదిగో ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునితో తను తాను పోల్చుకున్నాడో, he said, woe unto me, for I am a man of unclean lips. అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడును అని తనకు తాను శపించుకుంటున్నాడు. Till that time he was condemning, woe unto these people, woe unto drunkards, woe unto greedy people. అప్పుడు మనకి ఏం చేశాడు? ఓ తాగుబోతులారా మీకు శ్రమ, ఓ వ్యసనపరులారా మీకు శ్రమ అని చెప్పుకుంటూ వచ్చాడు. But when he saw the holy God, కానీ ఎప్పుడైతే ఆయన అదిగో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ముఖరూపము దర్శనం చూచాడు, when he compared himself with the holy God, అప్పుడు ఆ పరిశుద్ధ దేవునితో తను తాను పోల్చుకున్నాడు. he said, woe unto me, ఆయన అంటూ ఉన్నాడు, నాకు శ్రమ, I am unprofit, I am a man of unclean lips. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను. Then only he received the cleansing. అప్పుడు మాత్రమే ఆయనకు అతనికి ఏం లభించింది? స్వస్థత, అంటే శుద్ధి కలిగింది. Then only he heard the call of God. అప్పుడు మాత్రమే ఆయనకు దేవుని పిలుపు లభించింది. As long as he had proud look, ఎప్పటి వరకు అయితే ఆయన
అహంకారం దృష్టి అనేది ఉందో he was not cleansed, అతడు శుద్ధి చేయబడాల, he was not called, అతడు he పిలువబడాల, was not commissioned. అతడు పంపబడాల. The moment he had humble look, ఎప్పుడైతే అతడు ఆ దీన మనసుతో కూడినటువంటి చూపు కలిగి ఉన్నాడో, so if I have to have humble look, పిల్లారా అలాగైతే నాకు నీకు మనందరికీ ఉండాలంటే I have to always have upper look. మనం ఎప్పుడు కూడా కింద చూడకూడదు, దిక్కులు చూడకూడదు, కానీ ఆ పరలోక దర్శనాన్ని చూడాలి. But Apostle Peter saw the glory of our Lord Jesus Christ. అపోస్తలుడు పేతురు గారు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను చూచాడు. He said, Lord, I am a sinful man, depart from me. ప్రభువా నేను అపవిత్రుడయ్యా, నన్ను విడిచిపోకు అంటూ ఉన్నాడు. I cannot stand before you. నేను నీ ఎదుట నిలవలేనయ్యా. So many times we don't see the Lord Jesus Christ in His full glory. మన సమస్య ఏంటంటే అనేక సందర్భాల్లో మనము సంపూర్ణమైనటువంటి మహిమతో ఉన్నటువంటి మన ప్రభువును చూడలేకపోతున్నాం. We compare ourselves with other brothers and sisters. మనం ఇతర సహోదర సహోదరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. And think that we are very good people. ఆ తర్వాత మన ఆలోచన ఏంటంటే ఆమె కంటే ఆయన కంటే నేనే గొప్ప అనుకుంటూ ఉంటాం. And our eyes are full of pride, and that pride God hates. మన కళ్ళు గర్వంతో నిండి ఉన్నాయి, ఆ గర్వాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. The first thing God hates is proud look. దేవుడు మొట్టమొదటిగా చూడండి ఏం చేస్తున్నాడంటే గర్వపు ఆ చూపును అసహించుకుంటూ ఉన్నాడు. Second look is రెండవదిగా adulterous look. రెండవది ఏంటంటే పాపపు చూపు. The Lord Jesus Christ has said in the Sermon on Mount, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పారు, whosoever looks at a woman lustfully has already committed adultery with her in his heart. ఒక స్త్రీని ఎవరైతే మోహం చూపుతో చూస్తాడో వాడు అప్పటికే ఆమెతో విచరించాడు అని చెప్పాడు. We can see women, మనము స్త్రీలను చూడవచ్చు, but not with lust. కానీ ఎట్లా అంటే మోహం చూపుతో చూడకూడదు. Previously, people were not buying television, thinking that if I watch lustful things in television, I will be sinful. ఇంతకు ముందు కాలంలో టీవీలు కొనుక్కునేవారు, ఈ పాప సంబంధమైనటువంటి వాటిని చూస్తే నేను కూడా పాపంలో పడిపోతానేమో అన్న ఆలోచనతో కొనలేదు వారు. Now what Satan has done? ఇప్పుడు సాధారణ ఏం చేశాడంటే He has placed mobile phone in our hands, మన చేతిలోనే పెట్టేసాడు అన్నమాట, దాన్ని తీసుకొచ్చి, which is unavoidable. అస్సలు మనం దాన్ని ఏమాత్రం పక్కన పెట్టలేము. Can we live without mobile phone? ఫోన్ లేకుండా పొందుతామండి, But we can be holy. కానీ అది ఉన్నప్పటికీ కూడా మనం It is a great temptation, telling you. అది గొప్ప మనల్ని శోధించేదిగా ఉంటుంది అన్నమాట. You would like to see only good things in your mobile phone. వాటిని చూడాలని ఉద్దేశంతో దాన్ని But Satan brings ugly things inside. కానీ లోపల నుంచి వాడు ఏం చేస్తాడంటే అన్ని పనికిమాలిన వాటిని తీసుకొస్తాడు. అబ్బా Our temptation is that. అప్పుడు ఏంటంటే మన శోధన ఏంటంటే Nobody sees it. ఎవ్వరు చూడలేదు కదా నన్ను. Television is big. ఆ టీవీ అంటే పెద్దది. If I watch some ugly scenes there, ఏమన్నా పెద్ద తెర మీద కనుక నేను చూశాను అనుకో, people would watch. నన్ను చూసేవాళ్ళు So I'll switch over to some other channel. నేను ఏదన్నా ఇంకొక ఛానల్ వాళ్ళు చూస్తున్నారంటే మంచి చేస్తాను. But mobile phone is very small. కానీ ఫోన్ అనుకో చాలా చిన్నది కదా. If I watch some ugly scenes నేను here, ఏదన్నా ఇక్కడ చెడ్డ వాటిని who చూస్తున్నట్లయితే is going to know about it? ఎవరికి తెలిసిపోయింది? This is how we spoil our eyes. ఇలాగ మన కన్నులు మనము పాడు చేసుకుంటున్నాం. God not only hates proud look, దేవుడు అహంకార దృష్టిని ఆయన ద్వేషించుకోవడం మాత్రమే కాదు, He hates adulterous look also. అలాగే వ్యభిచార సంబంధమైనటువంటి చూపును కూడా ఆయన ద్వేషిస్తున్నాడు. The Lord Jesus Christ has said like this: ప్రభువు యేసుక్రీస్తు వారు ఇలాగ తెలియజేశారు, if your right eye causes you to sin, నీ యొక్క కుడి కన్ను గనక పాపానికి నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే pluck it out and throw it away. దాన్ని దొబ్బివేసి పారవేసేసేయి. It is better to enter into heaven with one eye ఒక కంటితో పరలోకం వెళ్ళటం ఎంతో శ్రేష్టము than to go to hell with two eyes. రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒకదాంతో పరలోకం వెళ్ళటం శ్రేష్టం అంటున్నాడు. Are we watching ugly scenes? అపవిత్రమైన వాటిని మనం చూస్తున్నామా?
That means we are not offering our bodies as living దాని sacrifice. అర్థం ఏంటంటే మనం ఇంకా మన శరీరాల్ని సజీవ యాగములుగా అర్పించట్లేదని. Please turn with me to Job chapter 21 verse 1. పిల్లరా, యోబు గ్రంథము 31వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదవండి. 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును. I have made a covenant with my eyes. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. What is that covenant? ఏంటి ఆ నిబంధన? Not to look at a woman lustfully. మోహపు చూపుతో నేను ఒక స్త్రీని చూడను. Job was a old man. ఏమండి, యోబు పెద్దవాడు. He's not a young man. యవనస్తుడు కాదు. Young men think that only young people will have this kind of temptations. యవనస్తులు అనుకుంటారు, ఇదిగో ఇలాంటి శోధనలు అనేవి కేవలం కుర్రోళ్ళకే వస్తూ ఉంటాయి. Once if I get married, all my temptations will be over. ఒక్కసారి కనుక నాకు పెళ్లి అయిపోతే నాకు ఈ శోధనలన్నీ రావండి అంటూ ఉంటారు కొంతమంది. That's what we think. అది మనం అనుకుంటా ఉంటాం. But only married men can say that it is not true. కానీ పెళ్ళైన వారు మాత్రమే చెప్పగలరు ఏమంటే ఇది తప్పు అని. Our body may not be suitable for sin. మన శరీరము పాపమునకు అది సరిపోయింది కానప్పటికీ Our eye is able to commit sin. పిల్లరా, మన కళ్ళు పాపము చేయగలవు. Till our death we can commit sin with our eyes. మన మరణం వరకు కంటితో పాపం చేయగలం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, have we offered our eyes as living sacrifice? మన కన్నులను దేవునికి సజీవమైన యాగముగా సమర్పించామా? Number 2, రెండవదిగా a lying tongue. చూడండి, అబద్ధములాడు నాలుక. Tongue is very easy to fall. ఏమండి, నాలుక అనేది చాలా తొందరగా పాపములో పడవేయటానికి. Because it is in a wet place. ఎందుకంటే అది ఎప్పుడు తడి స్థలంలో ఉంది కదా. If you walk in a wet place, కనుక తడిసిన ప్రదేశంలో you నడిస్తే have to be very careful. చాలా జాగ్రత్తగా నడవాలి. Hey, be careful, you are walking in a wet place. అందుకే అంటూ ఉంటారు, అక్కడ నీళ్లు ఉన్నాయి, జాగ్రత్తగా నడువు అంటూ ఉంటారు. Anytime you can fall. ఎందుకంటే ఎప్పుడైనా స్లిప్ అయి పడిపోవచ్చు. Our tongue is in a wet place. అందుకని మన నాలుక ఎక్కడ ఉందండి? ఆ తడి స్థలంలో ఉంది. Anytime you can fall. ఎప్పుడైనా పడిపోవచ్చు. See, regarding tongue, thrice it has been said. 3 సార్లు ఇక్కడ చెప్పాడండి నాలుక గురించి. One is lying tongue. ఒకటేమో ఇక్కడ కలలాడు నాలుక అన్నాడు. Verse 19, a false witness that speaketh lies. Again he is talking about our tongue. 19వ వచనంలో కూడా మళ్ళా నాలుక గురించి మాట్లాడతాడు. అబద్ధములాడు లేదా అబద్ధ సాక్ష్యం చెప్పు నాలుక. Number 3, he that soweth discord among brethren. That is also through tongue only. అలాగే అన్నదమ్ముల్లో జగడం పుట్టించేటువంటి అబద్ధ సాక్షులు కూడా, జగడం పుట్టించేవాడు కూడా, అది కూడా నాలుక ద్వారానే. I told you the prophet Isaiah saw the glory of God. యెషయా దేవుని యొక్క మహిమను చూచాడని చెప్పారు కదా. The moment he saw the glory of God, ఎప్పుడైతే ఏ క్షణమైతే ఆయన దేవుని మహిమను చూచాడు, what was his confession? ఆయన ఒప్పుకోలేంటి ఏం చెప్తున్నాడు? Woe unto me, ఓ నాకు శ్రమ, for I am a man of unclean lips. ఎందుకంటే నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడును. I live among the people of unclean lips. నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వారి మధ్య నివసిస్తున్నాను. He confessed the sin of his lips. ఆయన తన పెదవుల పాపములు ఒప్పుకున్నాడు. He was a great prophet. ఆయన గొప్ప ప్రవక్త అండి. His book is called the Miniature Bible. ఆయన పుస్తకం అనేది ఒక మినిమం బైబిల్ గా పేరుగాంచింది. He prophesied greatly about our Lord Jesus Christ. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎంతో విస్తారంగా ప్రవచించాడు. No prophet has written in so detail about our suffering and death of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి, మరణముల గురించి యెషయా రాసినంత విస్తారముగా మరెవరూ రాయలేదు. Every Sunday morning we used to read this portion and meditate upon the death of our Lord Jesus Christ. ప్రతి ఆదివారం కూడా ఆయన భాగమును మనం ఎత్తుకొని దేవుని ప్రభు యొక్క శ్రమల గురించి, మరణాల గురించి ధ్యానం చేస్తాం. Such a wonderful prophet he was. అంత గొప్ప ప్రవక్త అండి ఆయన. Yet when he saw the holiness of God, అని ఎప్పుడైతే అదిగో ఆయన ఆ ప్రభు యొక్క ఆ పరిశుద్ధతను చూచాడు, he confessed, I am a man of unclean. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని ఒప్పుకున్నాడు. We also need to confess daily. వీళ్ళారా మనం కూడా దినదినము ఒప్పుకోవాలి. Psalm 141 verse 3. 141వ కీర్తన 3వ వచనం.
Please turn with me to Psalm 141 verse 3. 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. This should be our prayer daily. పిల్లరా, మన అనుదిన ప్రార్థనగా ఇది ఉండాలి. Set a watch, O Lord, before my mouth. నా నోటికి కావలి ఉంచుము యెహోవా, Keep the door of my lips. నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. How can we keep our tongue clean? పిల్లరా, మన నోటిని ఎలాగ మనము శుద్ధిగా ఉంచుకోగలము? We should make one more prayer. మరొక ప్రార్థన కూడా మనం చేయాలి. Please turn with me to Psalm 19 and verse 14. 19వ కీర్తన 19వ కీర్తన 14వ వచనానికి రండి. Psalm 19 and verse 14. 19, 14 అన్నమాట. Let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. Let the words of my mouth and the meditation of my heart be acceptable to thee. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. The meditation of the heart is very important. పిల్లరా, హృదయ ధ్యానం అనేది చాలా ముఖ్యం. Out of the fullness of the heart, mouth speaks. హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందన్నమాట. If you fill your hearts with word of God, నీ హృదయాన్ని కనుక దేవుని వాక్యముతో నింపుకున్నట్లయితే our tongues can speak clean words. మన నాలుక శుద్ధమైన మాటలే మాట్లాడింది. So many times we fill our hearts with filthy things. చాలా సందర్భాల్లో మన హృదయాలను మనం వ్యర్థమైన వాటి చేత నింపుకుంటున్నాం. That is why all the filthy words are coming out of our mouth. అందుకనే వ్యర్థమైన మాటలు, చెడు మాటలు మన నోటి నుండి వస్తూ ఉంటాయి. We bless the Lord with our mouth. అదే నోటితో మనము ప్రభువును వేడుకుంటూ ఉంటాం. We curse our fellow brethren who are made with the image of God with the same mouth. అలాగే చూడండి, అదే నోటితో దేవుని స్వరూపములో చేయబడినటువంటి మన సహోదరులను ద్వేషిస్తూ ఉంటా. James asked, how can it be? యాకోబు గారు అడుగుతున్నాడు, ఈ రెండు ఒకే నాలుకతో ఒకే దాంతో ఎలా చేయగలుగుతాం? With the same mouth comes blessing and cursing. ఒకే నోటితో ఏమండి ఆశీర్వాద వచనాలు వస్తున్నాయి, శాప వచనాలు వస్తూ ఉన్నాయి. We need to go to God every day, మనం అందుకనే దినదినము దేవుడు every moment. ప్రతి కదలికలో కూడా ఉన్నాం. And we need to get our tongues cleansed. మన నాలుకను శుద్ధి చేసుకోవాలి. We need to keep our mouths clean. మన నోటిని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. Unless we do that, అలాగే మనం చేయకపోయినట్లయితే we cannot offer our bodies as living మన యొక్క sacrifices. శరీరములో సజీవ యాగములుగా దేవునికి అర్పించలేమన్నమాట. Unless we offer it as a sacrifice pleasing to God, God will not accept. దేవునికి అనుకూలమైనటువంటి యాగముగా మన శరీరాలు సమర్పించకపోతే దేవుడు వాటిని అనుమతించడు. It should be our daily experience. అది మన దైనందిన జీవితంలో ఒక అనుభవంగా మారిపోవాలి. Every day we take bath. ప్రతిరోజు మనం స్నానం చేసుకుంటాం. Every day we cleanse ourselves. ప్రతిరోజు మనం శుద్ధి చేసుకుంటాం. Every day we clothe clean with clean clothes. ప్రతిరోజు మనం శుద్ధి కలిగినటువంటి బట్టలే ఉతుక్కున్న బట్టలే తొడుక్కుంటూ ఉంటాం. How can our inner man be ugly? ఎలాగ మనం అంతరంగ పురుషుని శుద్ధి లేకుండా అశుద్ధుడిగా ఉంచగలము? Please come back to Proverbs chapter 6. సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి రండి. Verse 18, an heart that deviseth wicked imaginations. దుర్యోచనలు యోచించు హృదయము. That's what I told you. 6:18. Out of the fullness of the heart, mouth speaks. హృదయం నింపబడిన దాన్ని బట్టి నాలుక మాట్లాడుతూ ఉంది. Before that, hands that shed innocent blood. అలాగే నిరపరాధులను చంపు చేతులు. We can say, I'm not killing anybody, brother. నేనేమన్నా చంపట్లేదు కదన్నా. I don't roam around with knife in my hand or a gun with my hand. కత్తి తీసుకొని తుపాకీ తీసుకొని నేను ఎక్కడికి తిరగట్లేదే. I don't kill anyone. నేనేమన్నా చంపట్లేదే. So I'm a good person. నేను మంచి వ్యక్తిని. But Bible says, బైబిల్ చెప్తుంది, whosoever hates his brother is a murderer. ఎవరైతే తన స్నేహితులు ద్వేషిస్తారో అతడు నరహంతకుడు. Please turn with me to 1 John chapter 3 verse 15. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనానికి రండి నాతో పాటుగా. 1 John chapter 3 verse 15. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. Okay. ఏ నరహంతకుడు యందును Now you tell me,
ఇప్పుడు చెప్పాలి, Are we not murderers? అమ్మ మనం నరహంతకుడు కాదా? Whosoever, ఎవరైతే however great we may be, నువ్వెంత గొప్పవాడినప్పటికీ, whosoever you may be, నువ్వు ఎవరైనప్పటికీ, whosoever we may be, మనకు ఎవరైనప్పటికీ hateth his brother, తన సహోదరుని ద్వేషించు, he is a murderer. అతడు నరహంతకుడు. I don't say this. నేను చెప్పట్లేదు, Bible says this. బైబుల్ సెలవిస్తుందండి. So, కనుక even though I may not be a murderer, నేను కత్తి తీసుకుని ఎవరిని పొడవనప్పటికీ I can be a murderer నేను నరహంతకుడిగా అవగలను. with my hatred. ఎందుకంటే నా ద్వేషముతో అలా అవగలను. The moment hatred is present in my heart, ఏ క్షణమైతే ఆ ద్వేషం అనేది, ఆ పగ అనేది నా హృదయంలోకి వస్తుందో, the Lord sees it as murder. ప్రభు నన్ను ఆ క్షణమే నరహంతకుడిగా చూస్తున్నాడు. So are our hands clean? కనుక మన చేతులు శుద్ధి చేయబడ్డాయా? Is my eye clean? నా కళ్ళు శుద్ధి చేయబడ్డాయా? See, in the Old Testament there was one strong man called Samson. పాత నిబంధన గ్రంథంలో బలవంతుడుగా పిలువబడిన వ్యక్తి ఉన్నాడండి. We know the strength of Samson. సంసోను యొక్క ఆ బలం ఏంటో మనం ఎరుగుతున్నాం. He was able to kill 1,000% with the jaw of an ass. చూడండి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగాడు. He was able to tie 300 foxes at the same time. పిల్లరా, అదే సమయంలో 300 నక్కలు ఒకే చోట చేసి కట్టగలిగాడు. So strong he was physically. అంత బలవంతుడు అన్నమాట శరీర రూపంలో. But in his inner life he was so weak. అని అంతరంగ జీవితం చాలా బలహీనమైపోయింది. Whenever he saw a beautiful woman, ఎప్పుడైతే ఒక అందమైన స్త్రీ అతను కనపడుతుంది, his eyes were drawn towards her. ఆయన కళ్ళు వారి వైపు ఆకర్షించబడుతూ ఉన్నాయి. He went to his parents. ఆయన తన భవనానికి వెళ్ళి, Go get that beautiful woman as my wife. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అదిగో ఆమె నా దగ్గర తీసుకురండి, నాకు భార్యగా తీసుకురండి. His parents told him, ఆయన తల్లిదండ్రులు అంటున్నారు, when there are plenty of beautiful women among Israelites, why are you going after uncircumcised Philistines? ఇశ్రాయేలులో ఇంతమంది సౌందర్యవంతులు ఉంటే నువ్వు ఆ సుందరమైనటువంటి ఫిలిష్తీయుల స్త్రీలను ఎందుకు ఆశపడుతున్నావు అన్నా? No, he said, she is pleasant to my eyes. ఏమంటాడంటే, ఆమె నా కన్నులకు సుందరముగా ఉంది కనుక నాకు ఆమె కావాలి. Finally, చివరికి one beautiful woman made his eyes to be plucked out of his. ఒక సుందర స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? తన కళ్ళు పేగటానికి కారణమైందన్నమాట. His life ended in misery. ఆయన యొక్క జీవితం అత్యంత ఘోరముగా పతనమైంది. Such a strong man, అంత బలవంతుడు, because he did not keep his eyes pure, అతడు తన కళ్ళను శుద్ధిగా ఉంచుకోలేకపోయాడు కనుక finally died as a blind man. గుడ్డివాడిగా చనిపోయాడు చివరికి. Sin is so dangerous. ఆ పాపం అనేది అత్యంత ప్రమాదకరం. Don't take sin lightly. పాపమును తేలిగ్గా సులువుగా తీసుకోవాలి. Don't play with sin. పాపముతో ఆటలాడబాకండి. It is no problem, brother. Everyone is watching cinema. I will also watch. ఏముందన్న, అందరూ చూస్తున్నారు, నేను కూడా చూస్తాను. All are going to hell. You want to go to hell? వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావు. No, that I don't want to. అదంతేనా? Everyone is watching. Everyone is doing. You also do. You are also doing. You also go to hell. అందరూ చూస్తున్నారు, అందరూ స్త్రీలందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. నరకానికి నువ్వు కూడా వెళ్తావా? I used to ask some young people, why are you doing like this? కొంతమంది యవనస్తులు నేను ఇలా ప్రశ్నిస్తూ ఉంటాను, ఎందుకు ఇలా చేస్తున్నారు? Uncle, everyone is doing like this. అంకుల్, వాళ్ళు అందరూ చేస్తున్నారు, That is why I am also doing. అందుకే నేను కూడా చేస్తున్నాను. I used to tell them, నేను వారికి చెప్తూ ఉంటాను, everyone is going to hell. వారందరూ నరకానికి వెళ్తారు, You want to go to hell? నువ్వు కూడా No, వెళ్ళాలి. I don't. అంకుల్ వద్దు అంటాం, You are going to heaven now. నువ్వు పరలోకం వెళ్ళాలి కదా, Then do things differently. కనుక నువ్వు వారికి భిన్నంగా చేయి. So many people, young people are carried away by the lustful eyes. ఇదిగో ఈ యొక్క దురాశతో కూడినటువంటి నేత్రములు చేసే పాపముల చేత ఎంతో మంది యవనస్తులు తప్పిపోతూ ఉన్నారు. We all know that first sin entered in this world with the lustful look. మొట్టమొదటి పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది కూడా ఈ దుష్టపు పాపపు చూపు ద్వారా అన్నమాట. The moment Eve saw that the fruit is pleasant to the eyes, ఎప్పుడైతే ఆ అవ్వ
కన్నులకు రమ్యముగా ఆ పండు ఉండటం చూసిందో he plucked it and he ate it and gave it to her ఆమె husband. కోసుకుంది తింది తన భర్త కూడా ఇచ్చేసింది. Eye is so deceitful. కనుక కళ్ళు అనేవి చాలా మోసకరమైనవి. Till our death we need to keep our eyes pure. చచ్చే వరకు అండి ఏం చేయాలి? మన కళ్ళలో శుద్ధిగా ఉంచుకోవాలి. Every day we need to look up. ప్రతి విశ్వాసం కూడా ప్రతిరోజు ఏం చేయాలి? మనం పైకి చూడాలి. Do you know what do you mean by man? చూడండి, మనిషి అంటే అర్థం ఏంటో తెలుసా? Up looking one. పైకి చూచేవాడు. God made human being to be up looking ones. మానవులను దేవుడు ఎందుకు చేశాడంటే పైకి చూచే వారిగా ఉండాలని చేశాడు. But we don't look up, we look always down. కానీ మనం పైకి చూడడానికి బదులుగా ఇప్పుడు కిందకి మాత్రమే. Only pigs would always look down. పందులు మాత్రమే ఎప్పుడు కింద చూస్తా ఉంటాయండి. We are not pigs. మనం పందులు కాదు కదా. We are human beings. మనం మనుషులము. God expects all of us to always look up. కనుక అందరినీ కూడా దేవుడు ఎప్పుడు పైకి చూసే వారికి కూడా The moment we look up, మనం ఏ క్షణం నుంచి అయితే ఆ పైకి చూస్తూ ఉంటాం, we will come to know that our lips are not pure. నా పెదవులు అనగా మన పెదవులు పవిత్రంగా లేవని మనకు అర్థమవుతుంది. So our tongue should be laid at the altar of God as a living sacrifice. కనుక మన నాలుగు అనేది దేవుని యొక్క బలిపీఠం మీద అర్పణముగా అర్పించబడాలి, సజీవ అర్పణముగా. Our eyes should be placed on the altar of God as a living sacrifice. అలాగే మన కళ్ళు కూడా సజీవమైన యాగముగా బలిపీఠం మీద అర్పించబడాలి. Our hands should be placed on the altar as living sacrifice. మన యొక్క చేతులు కూడా ఆ సజీవమైన అర్పణముగా అర్పించబడాలి. Our legs need to be placed at the altar of God as living sacrifice. మన కాళ్ళు కూడా దేవునికి సజీవమైన యాగముగా సమర్పించబడాలి. Unless we offer our whole bodies as living sacrifice. మన సంపూర్ణమైనటువంటి శరీరాన్ని మనం ఎప్పటి వరకైతే దేవునికి సజీవ యాగముగా అర్పించమో God, our worship would be in vain. మన ఆరాధన వ్యర్థమైపోతా ఉంది. Our mouths are praising God. మన నాలుకల ద్వారా నోటి ద్వారా మనం దేవుని స్తుతిస్తున్నాం కదండి. At the same time, the same mouth is gossiping. అదే సమయంలో మనము గుసగుసలాడతాం. And it is sowing discord among the brethren. అదేం చేస్తుందంటే సహోదరుల మధ్య ఆ వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది అన్నమాట. Nowadays, lot of our assemblies are getting divided. నేటి దినాల్లో చాలా మన సంఘాలు చాలా మటుకు కూడా విడిపోతూ ఉన్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి. One of the main reasons for that is ఒక కారణం ఏంటంటే gossip and slander. ఏమండి, ఈ లేని దాన్ని పుట్టించి జగడాలు పుట్టించేటువంటి మనసులు అన్నమాట. People come and sin with our tongue. మన నాలుక ద్వారా ప్రజలు పాపము చేస్తూ ఉన్నారు. Divide assemblies. ఆ సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. Lord hates that. అటువంటి వాటిని దేవుడు అసహించుకుంటాడు. It is abomination in the sight of the Lord. దేవుని దృష్టికి అది ఏమంటే అది అసహ్యముగా ఉంది అన్నమాట. God is so merciful to us. కనికర సంపన్నుడైన I am a terrible sinner. నేను అత్యంత ఘోర పాపిని. God should have sent me to hellfire. దేవుడు నన్ను నిత్య నరకాగ్ని గుండానికి పంపవలసింది. By this time I should be weeping. I should be in the midst of fire. నేను ఈ సమయానికి ఏం చేయాలండి? ఆ మంటల్లో కేకలు యాతన పెడుతూ ఉంటాను. But God in His grace, కానీ దేవుడు తన God in His mercy, దేవుడు తన కనికరము, God in His love, దేవుడు తన ప్రేమ sent His only begotten Son to die on my behalf on the cross. నాకు బదులుగా తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువలో నాకు బదులుగా ఆయన చెప్పాడు. He punished Him instead of me. నాకు బదులుగా ఆయన శిక్షించాడు. He spared me from my punishment. ఆయన నా తీర్పు నుంచి నన్ను తప్పించాడు. So what is my response? అంటే నా బాధ్యత ఏంటి? Am I going to continue to live in a life of sin? నేను ఇంకా పాప జీవితంలోనే కొనసాగించబోతున్నానా? Or లేదా am I going to place myself at the altar of God? నన్ను నేను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క ఆ బలిపీఠం మీద అర్పించుకోబోతున్నాను. What are all my thoughts? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? See, it starts here. ఇక్కడ ప్రారంభం అవుతుంది. Nobody knows our thoughts. ఎవరికి తెలియదని మన ఆలోచన. God knows our thoughts. దేవునికి మాత్రమే తెలుసు. How can we keep ourselves pure? కానీ మన ఆలోచన మనం ఎలా శుద్ధిగా It ఉంచుకోవాలి? starts here. ఇక్కడ కదా ప్రారంభం అవుతుంది. Before Daniel was given royal food, దానియేలుకు రాజభోజనం ఇవ్వక ముందు
He had purpose in his heart to not to defile himself. అతడు తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని హృదయమందు నిశ్చయించుకున్నాడు. So we have to decide before that we will not defile our body. కనుక మన శరీరాలను మనం అపవిత్రం చేసుకోము అని ముందుగా నిశ్చయించుకోవాలి. Daniel was in a foreign land. దానియేలు ఒక అన్య దేశంలో ఉన్నాడు. If he eats king's food, nobody is there to prevent him. రాజభోజనం తింటే అడ్డగించేవారు ఎవరు లేరండి అక్కడ. He was not bothered about people. ఎవరి గురించి ఆయన పట్టించుకోరు అక్కడ. He feared God. దేవునికి మాత్రమే భయపడ్డాడు. He purpose in his heart not to defile. అతను హృదయమందు నిశ్చయించుకున్నాడు తను తాను అపవిత్రపరచుకోకూడదని. That is why whenever an angel visited him, అందుకనే ఎప్పుడు దేవదూతలు ఎప్పుడు ఆయన దర్శించినప్పటికీ, you are very much beloved, Daniel. దానియేలు బహు ప్రియుడు అయ్యాడు. Before he finished his prayer, his answer came to him. చూడండి, అతను ప్రార్థన ముగించక ముందే జవాబు చేస్తుంది. We are also praying మనం కూడా ప్రార్థన చేస్తున్నాం for months together, కానీ నెలల కొద్ది for చేస్తున్నాం, years together. సంవత్సరాల కొద్ది చేస్తున్నాం. We are not getting answers. మన ప్రార్థనకు జవాబు రావడం లేదు. This is a secret. రహస్యం ఇదేనండి. We have to purpose in our heart not to defile our body. మనల్ని మనం అపవిత్రం చేసుకోమని హృదయమందు నిశ్చయించుకోవాలి. Our bodies are temples of Holy Spirit. మన శరీరములు పరిశుద్ధాత్మ దేవునికి నిలయములండి. God is Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్ముడు. He is not unholy, he is holy. ఆయన అపవిత్రుడు కాదు, పరిశుద్ధుడు. Holy means set apart. పరిశుద్ధత అంటే ఏంటంటే ప్రత్యేకించబడటం అన్నమాట. We have to separate our body from the defilement of this world. ఈ లోక వ్యర్థత నుండి మన శరీరాలను మనము పక్కన పెట్టుకోవాలి, పవిత్రపరచుకోవాలి. When Joseph was tempted, యోసేపుకి ఎప్పుడైతే శోధన వచ్చిందో he said, ఆయన అన్నాడు, how can I sin against you, against God? He said, ఇంత ఘోరమైనటువంటి తప్పిదాన్ని నేను ఎలాగూ దేవునికి విరోధంగా చేయగలను అన్నాడు. nobody was there to see that, ఏమంటే చూడటానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? but he said to her, కానీ ఆమెతో అంటాడు, how can I sin against God? ఇంత ఘోరమైన తప్పిదం నేను ఎలాగూ దేవునికి విరోధంగా చేయగలను? We may be in a situation where nobody will have to see our wickedness. మనకు కొన్ని అవసరాలు లేదా సందర్భాలు, కొన్నిసార్లు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి, చూడడానికి ఎవ్వరు లేనటువంటి అవకాశాలు. Our heart may presume to do sin. మన హృదయం కూడా ప్రేరేపించవచ్చు, ఒత్తిడి చేయొచ్చు, ఏం కాదు చేయాలి. But remember, God sees everything. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్ని చూస్తాడు. Our God is specialist in seeing things that are done in secret. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రత్యేకంగా రహస్యమందు చేస్తున్నటువంటి వాటిని చూచేవాడు. Your Father who sees you in secret will reward you openly. That's what the Lord Jesus Christ kept on telling again and again. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటి మాటికి కూడా రహస్యమందు చూచుతున్న నీ తండ్రి వాటికి జవాబిచ్చును అంటున్నాడు. How is my secret life? అమ్మా అయ్యా, మరి నా రహస్య జీవితం ఎలా ఉంది, నీ రహస్య జీవితం ఎలా ఉంది? Outside I'm a very godly man. బయటికి నేను చాలా భక్తి పరుడు, I'm a servant of God. నేను దైవ సేవకుడిని. I'm traveling to various places preaching God's word. ఎన్నో ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా. I may be ugly inside. నేను లోపల అశుద్ధిగా ఉండొచ్చండి. God cannot use ugly vessels. అపవిత్రమైన పాత్రలను దేవుడు వాడుకోలేడు. 2 Timothy chapter 2 verse 21. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. Let me read and conclude. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 Timothy chapter 2 verse 21. 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. If a man therefore purge himself, ఎవడైతే తను తాను అలాగ పవిత్రపరచుకుంటాడో, he shall be a vessel unto honor, అతడు ఘనతకు నిమిత్తమైన పాత్ర అవుతాడు, sanctified, పవిత్రపరచబడతాడు, meet for the master's use. యజమానుడు వాడుకునే పాత్ర అవుతాడు. If a man cleanses himself from all the
defilements. ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుంచి ఒక వ్యక్తి తన్ను తాను శుద్ధి చేసుకుంటే God wants clean vessels. దేవునికి పవిత్రమైన పాత్రలు కావాలి. Then only will be the vessels meet for master's use. అప్పుడు మాత్రమే యజమాని వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రలుగా మనం ఉంటాం. Otherwise we will become useless vessels. లేదంటే మనము నిష్ప్రయోజనమైనటువంటి వాటిగా మనం మార్చబడతాం. So Apostle Paul says, పౌలు గారు అంటున్నాడు, I beseech you by the mercies of God, దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి సహోదరులారా నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను, that you present your bodies as a living నీ sacrifice, శరీరం సజీవ యాగముగా దేవునికి అర్పించండి, holy and acceptable to God, పవిత్రమైన దేవునికి అంగీకారమైనటువంటి యాగముగా, which is your reasonable service. అదేనమాట యోగ్యమైనటువంటి పరిచర్య. May our God enable us to do so. మన దేవుడు అలాగని మనం అందరం కూడా చేయనట్లు మన అందరినీ బలపరచును గాక. May His name be glorified. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుడు తన దాసుని బలపరిచి మొదటి వర్తమానంగా చాలా ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్, క్రిస్టియన్ లివింగ్ అనే పద్ధతులు మనం ఎంతో నేర్చుకున్నాం. ఈ లోకంలో ఎలా జీవించాలి, దేవుడికి రాసిన ప్రతి ఒక్క 2వ అధ్యాయంలోని మొదటి వచనాలు. కాబట్టి మీరు దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా సజీవ యంగముగా మీ శరీరాన్ని ఆయన